అడ్జెక్టివ్స్ ఐడెంటిఫికేషన్ ఇన్ సెంటెన్సెస్. వాక్యాలలో అడ్జెక్టివ్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలో మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. ప్రీవియస్ వీడియోలో మనము నౌన్ని ఎలా ఐడెంటిఫై చేయాలనేది నేర్చుకున్నాం. ఈ వీడియోలో అడ్జెక్టివ్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలనేది నేర్చుకుందాం. సో ముందుగా అడ్జెక్టివ్ సంబంధించిన సఫిక్స్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎందుకంటే ఈ సఫిక్స్ని గుర్తుపెట్టుకుంటే ఈ సఫిక్సెస్ని మీరు అడ్జెక్టివ్ని ఐడెంటిఫై చేయొచ్చు. చివర్లో వచ్చే ఒక వర్డ్కి రూట్ వర్డ్కి చివర్లో వచ్చే పదాలని మనం సఫిక్సెస్ అంటాం. ఆ సఫిక్సెస్ ఏవైతే ఇక్కడ ఇచ్చానో ఈ సఫిక్సెస్ అడ్జెక్టివ్ని ఫామ్ చేస్తాయి. చూడండి, ఏబిఎల్ఈ ఏబుల్, కంఫర్టబుల్, ఇక్కడ కంఫర్ట్ అనే ఒక రూట్ వర్డ్కి ఏబిఎల్ఈ ఏబుల్ అనేది ఇక్కడ సఫిక్స్. ఈ సఫిక్స్ యాడ్ అవ్వడం వల్ల కంఫర్టబుల్ అయింది. ఈ కంఫర్టబుల్ అనే వర్డ్ అడ్జెక్టివ్. సో ఈ విధంగా ఇక్కడ కొన్ని సఫిక్సెస్, ఇంపార్టెంట్ సఫిక్సెస్ ఇచ్చాను. అదేవిధంగా ఎగ్జాంపుల్ వర్డ్స్ కూడా ఇచ్చాను. ఓకేనా, ఎగ్జాంపుల్ అడ్జెక్టివ్స్ అని చెప్పవచ్చు. చూడండి, ఐబిఎల్ఈ ఫ్లెక్సిబుల్, క్రెడిబుల్, ఫుల్. చూడండి, ఎఫ్యుఎల్ఎల్ కాదు, ఎఫ్యుఎల్ ఒక ఎల్ఏ ఉంటుంది అనమాట. సో ఒక ఎల్ ఇక్కడ కేర్ అనే పదానికి ఎఫ్యుఎల్ అనే సఫిక్స్ యాడ్ అయింది. సో అప్పుడు చూడండి, కేర్ఫుల్ అనే అడ్జెక్టివ్ ఏర్పడింది. బ్యూటిఫుల్, ఇది అడ్జెక్టివ్ మీకు తెలుసు. సో ఏదైతే వర్ణిస్తుందో, ఏదైతే ఎక్స్ట్రా మీనింగ్ ఇస్తుందో నౌన్ని, దాన్ని మనం అడ్జెక్టివ్ అంటాం. సో నౌన్కి అడిషనల్ మీనింగ్ని ఇస్తుంది, నౌన్ని క్వాలిఫై చేస్తుంది, నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఈ విధంగా చెప్పవచ్చు మనం. సో దానిని మనం అడ్జెక్టివ్స్ అని చెప్తాం. నెక్స్ట్ సఫిక్స్ చూడండి, ఐఎస్హెచ్. సో ఐఎస్హెచ్ అనే సఫిక్స్ చైల్డ్ అనే రూట్ వర్డ్కి యాడ్ అయ్యి ఇక్కడ చైల్డీస్ అనే అడ్జెక్టివ్ ఫామ్ అయింది. సో ఇక్కడ చూడండి, ఫ్యూరిష్ అనే అడ్జెక్టివ్ ఫామ్ అయింది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇంగ్లీష్ అనేది ఎక్సెప్షనల్ లాంగ్వేజ్, అంటే ఎక్సెప్షన్ అనేది ఉంటాయి. సో ఇప్పుడు చూడండి, ఇంగ్లీష్ అనే వర్డ్ తీసుకుందాం, ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ అనే వర్డ్ తీసుకున్నప్పుడు చివర్లో చూడండి ఐఎస్హెచ్ ఉంది, ఇక్కడ కూడా ఐఎస్హెచ్ ఉంది. సో అట్లానే ఇది ఐఎస్హెచ్ ఉంది కదా సార్, దీన్ని నేను అడ్జెక్టివ్ చెప్తా అంటే కుదరదు. సో ఇది ఇంగ్లీష్ అనే వర్డ్ని మనం అడ్జెక్టివ్ చెప్తా అంటే కుదరదు. ఇంగ్లీష్ అనే వర్డ్ ఒక నౌన్, ఒక పేరుని తెలియజేస్తుంది. బట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని చెప్పామనుకోండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని చెప్పాను, లాంగ్వేజ్ నౌన్ అవుతుంది, ఇంగ్లీష్ అడ్జెక్టివ్ అవుతుంది. అంటే ఇక్కడ కొన్ని రూల్స్ని డిపెండ్ అయి ఉంటాయి. మనం చేసే సెంటెన్స్లో దాని యొక్క మీనింగ్ని డిపెండ్ అయి ఉంటుంది, అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవుతుంది అనేది. సో ఇక్కడ ఐఎస్హెచ్ ఉంది అని అడ్జెక్టివ్ అని చెప్తే కుదరదు, అది రాంగ్ అవుతుంది, అది నౌన్ అవుతుంది. ఓకేనా. సో మీకు ముందే చెప్పాను నేను, ఇంగ్లీష్ అనేది ఎక్సెప్షనల్ లాంగ్వేజ్, ఎక్సెప్షన్ ఉంటాయి. మీరు 1-2 ట్రిక్స్ మీరు ఇంప్లిమెంట్ చేసి అది కన్ఫర్మ్ చేసుకొని ఆన్సర్ చేయవలసి ఉంటుంది. సో ఓకేనా, మీకు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఈ సఫిక్సెస్ మీరు గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా. ఇక్కడ చూడండి, బట్ రూట్ వర్డ్ కూడా చూసుకోండి, రూట్ వర్డ్కి సఫిక్సెస్ యాడ్ అయిందా అనేది చూసుకొని మీరు ఐడెంటిఫై చేయవలసి ఉంటుంది. చూడండి, ఇక్కడ కేర్లెస్, ఫియర్లెస్, ఓయుఎస్, డేంజరస్, ఫేమస్, సమ్, హ్యాండ్సమ్, ఆసమ్, ఈఎన్టీ, డిఫరెంట్, ఎక్సలెంట్. ఇక్కడ చూడండి, ఏఎన్టీ, ఇంపార్టెంట్, బ్రిలియంట్. నెక్స్ట్ ఈఎన్, వుడెన్, గోల్డెన్, ఐసి, పోయిటిక్, హీరోయిక్, ఐఎస్టి, ఐసి. చూడండి, రియలిస్టిక్, ఆప్టిమిస్టిక్. నెక్స్ట్ ఐఎల్ఈ, ఇక్కడ చూడండి, ఫ్రజైల్. చూడండి, ఫ్రజైల్ అంటే సులభంగా అని, సులభతరంగా అని మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ సర్వైల్. నెక్స్ట్ ఐవిఈ, యాక్టివ్, సెన్సిటివ్. ఐఏఎన్, ఇండియన్ అమెరికన్. నెక్స్ట్ ఏఆర్వై. సో దీన్ని మనము ప్రాపర్ అడ్జెక్టివ్స్ అని చెప్తాం. ఏమని చెప్తాం? ప్రాపర్ అడ్జెక్టివ్స్ అంటే ప్రాపర్ నేమ్తో కూడిన అడ్జెక్టివ్స్ అనమాట, ప్రాపర్ అడ్జెక్టివ్స్ అంటాం. నెక్స్ట్ ఏఆర్వై, ఇమాజినరీ, లెజెండరీ. ఈడి, ఎగ్జైటెడ్, టైర్డ్. ఈఆర్ఎన్, వెస్టర్న్, నార్థన్. సో గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ నౌన్స్ని క్వాలిఫై చేస్తుంది, నౌన్స్ని డిస్క్రైబ్ చేస్తుంది, కాబట్టి వీటిని అడ్జెక్టివ్స్ అని చెప్తాం. నెక్స్ట్ సెకండ్ ట్రిక్ చూడండి, లుక్ ఫర్ అడ్జెక్టివ్స్ బిఫోర్ నౌన్స్. సో అడ్జెక్టివ్స్ కోసం మీరు బిఫోర్ నౌన్ ముందు ఏదైనా వర్డ్స్ ఉందా చూడాలి. ఇన్ సమ్ కేసెస్ ఆఫ్టర్ నౌన్స్, కొన్నిసార్లు నౌన్ తర్వాత కూడా చెక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దిస్ బ్రిడ్జ్ లుక్స్ అన్సేఫ్. ఇక్కడ చూడండి, దిస్ బ్రిడ్జ్, ఇక్కడ బ్రిడ్జ్ అనేది నౌన్. ఓకేనా, బ్రిడ్జ్ అనేది నౌన్ ముందు ఏదైతే వర్డ్ ఉందో ఇది అడ్జెక్టివ్. సో నౌన్ ముందు చూడాలి. ఓకేనా. నెక్స్ట్ నౌన్ తర్వాత కూడా చూడాలి. లుక్స్ అనేది ఇక్కడ వర్బ్ అవుతుంది, ఇది ఓకే, లింకింగ్ వర్బ్ అని చెప్తాం. సో వర్బ్ అవుతుంది. ఇక్కడ అన్సేఫ్, లింకింగ్ వర్బ్స్ తర్వాత కూడా అడ్జెక్టివ్స్ వస్తాయి. ఆ ట్రిక్ కూడా నేను తర్వాత చెప్తాను. సో సెకండ్ ట్రిక్ ఇది. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ ట్రిక్ చూడండి, బిట్వీన్ అన్ ఆర్టికల్ అండ్ ఏ నౌన్. ఒక ఆర్టికల్కి నౌన్కి మధ్యలో వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ని అడ్జెక్టివ్గా గుర్తించాలి. చూడండి, రియా ఈజ్ ఏ క్లవర్ గర్ల్.
ఇక్కడ చూడండి రేయా ఈజ్ ఏ క్లవర్ గర్ల్. ఇక్కడ గర్ల్ అని ఏదైతే ఉందో ఇది నౌన్ అండి. ఇది ఏదైతే ఉందో ఇది ఆర్టికల్. సో ఆర్టికల్కి నౌన్కి మధ్యలో ఏముంటుంది? అడ్జెక్టివ్. ఇది చాలాసార్లు చెప్పా. నేను ఈ రూల్ని చాలాసార్లు చెప్పా, ఈ ట్రిక్ని చాలాసార్లు చెప్పా. ఈజ్ యాన్ ఆనెస్ట్ మ్యాన్. ఇక్కడ చూడండి ఈజ్ యాన్ ఆనెస్ట్ మ్యాన్. యాన్ అనేది ఆర్టికల్, ఓకేనా. నెక్స్ట్ మ్యాన్ అనేది నౌన్, ఇది అడ్జెక్టివ్, ఓకేనా. ఆనెస్ట్ అనేది అడ్జెక్టివ్. దిస్ ఈజ్ ఏ గ్రామర్ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంతకుముందే చెప్పాను. సో ఇంగ్లీష్ ఏదైతే ఉందో అది ప్రాపర్ నౌన్ అవుతుంది. బట్ లాంగ్వేజ్ అనే నౌన్ ఏదైతే, లాంగ్వేజ్ అంటే నౌన్, ఈ నౌన్ని ఇక్కడ డిస్క్రైబ్ చేస్తుంది, క్వాలిఫై చేస్తుంది, కాబట్టి ఇది అడ్జెక్టివ్ అవుతుంది, ఓకేనా. సో ఇక్కడ ఆర్టికల్ ఉంది. సో ఇక్కడ ఇలాంటివే మిమ్మల్ని అడుగుతారు. ఇంగ్లీష్ అంటే మనం గుడ్డిగా ఏం చెప్తామంటే నౌన్ అని చెప్పేస్తాం. బట్ అక్కడ సెంటెన్స్లో ఏం వర్క్ చేస్తుంది, అక్కడ ఎక్కడ ప్లేస్ అయి ఉంది, ఏం ఫంక్షన్ చేస్తుంది అనేది మనం చూసుకోవాలి. సో లాంగ్వేజ్కి అడిషనల్ మీనింగ్ ఇస్తుంది, కాబట్టి ఇంగ్లీష్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్. ఇక్కడ మీకు ఇంకో గుడ్డి గుర్తు ఏంటంటే ఈ ట్రిక్, అడ్జెక్టివ్ ఎప్పుడు వస్తుంది? ఆర్టికల్కి నౌన్కి మధ్యలో ఏదైనా వర్డ్ ఉందంటే దాన్ని అడ్జెక్టివ్గా గుర్తించాలి, ఓకేనా. ఆర్టికల్కి నౌన్కి. ఇంగ్లీష్ అనే పదం నౌన్ అయినప్పటికీ పై వాక్యంలో ప్రాపర్ అడ్జెక్టివ్గా పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. ఆఫ్టర్ లింకింగ్ వర్బ్స్ తర్వాత అడ్జెక్టివ్ వస్తుంది. సో లింకింగ్ వర్బ్స్ అంటే ఇవే అండి, బీ, సీమ్, లుక్. ఇక్కడ బీ అంటే మీకు డౌట్ రావచ్చు, బీ అంటే ఏంటి? బీ ఫార్మ్స్ అంటాం కదా, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. సో వాటిని మనం బీ ఫార్మ్స్ అంటాం, విల్ బీ, షెల్ బీ, వాటిని బీ ఫార్మ్స్ అంటాం. సో ఈ బీ ఫార్మ్స్ తర్వాత అడ్జెక్టివ్ అనేది వస్తుంది. చూడండి ఇక్కడ తర్వాత ఇంకా కొన్ని లింకింగ్ వర్బ్స్ చూడండి. సీమ్, లుక్, అపియర్, ఫీల్, బికమ్, స్మెల్, టేస్ట్, ఎట్సెట్రా. దే సీమ్ యాంగ్రీ. ఇక్కడ చూడండి వాళ్ళు యాంగ్రీగా ఉన్నారు, దే సీమ్ యాంగ్రీ. సో ఇక్కడ యాంగ్రీ అనేది ఏదైతే ఉంటుందో ఈ యాంగ్రీ ఇక్కడ సబ్జెక్ట్ని డిస్క్రైబ్ చేస్తుంది, సో సబ్జెక్ట్ గురించి తెలియజేస్తుంది. సో కాబట్టి ఈ యాంగ్రీ అనేది ఇక్కడ అడ్జెక్టివ్, ఓకేనా. సో ఇక్కడ సీమ్ అనేది లింకింగ్ వర్బ్, సో ఎల్వి అని రాస్తున్నాను. లుక్స్ అనేది లింకింగ్ వర్బ్, సో ఇక్కడ బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్. నెక్స్ట్ ద స్కై అపియర్స్ డార్క్. సో ఇక్కడ ఆ డార్క్ అనేది అడ్జెక్టివ్. కేట్ వాజ్ అవేక్ అట్ ద టైమ్. సో ఇక్కడ అవేక్ అంటే వేక్ అంటే ఇది వర్బ్ అనుకుంటారు. సో వేక్కి ఇక్కడ ఏ అనే ప్రిఫిక్స్ యాడ్ అయింది, ఏ అనేది ఇక్కడ ప్రిఫిక్స్. సో ఈ ప్రిఫిక్స్ యాడ్ అవ్వడం వల్ల వేక్ అనే వర్డ్కి ఏ అనే ప్రిఫిక్స్ యాడ్ అవ్వడం వల్ల ఇది ఏమైందంటే అడ్జెక్టివ్ అయింది. కేట్ వాజ్ అవేక్ అట్ ద టైమ్. సో అంటే మేల్కొనే ఉంది అని అర్థం అనమాట. ఆ టైంలో కేట్ మేల్కొనే ఉంది అని అర్థం. పీపుల్ వర్ అస్లీప్ ఇన్ ద బెడ్రూమ్. సో ఇక్కడ అస్లీప్ అనేది నిద్ర వ్యవస్థలో, సో ఇది అడ్జెక్టివ్. సో అస్లీప్, సో ఇది పీపుల్ వర్ అస్లీప్ ఇన్ ద బెడ్రూమ్. నెక్స్ట్ సమ్ అడ్జెక్టివ్స్ లుక్ లైక్ వర్బ్స్ బట్ డిస్క్రైబ్ నౌన్స్. చూడండి కొన్ని అడ్జెక్టివ్స్ ఏవైతే ఉంటే అవి వర్బ్స్గా కనిపిస్తాయి, బట్ అవి నౌన్స్ని డిస్క్రైబ్ చేస్తాయి. సో నౌన్స్ని డిస్క్రైబ్ చేస్తే ఏమవుతుంది? అడ్జెక్టివ్స్ అవుతుంది, అంతే కదా. సో చూడ్డానికి ఏమో వర్బ్ లాగా ఉంటుంది, బట్ అవి వర్బ్ కాదు, అడ్జెక్టివ్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. దేర్ ఈజ్ ఏ బ్రోకన్ చైర్. ఇక్కడ చైర్ అనేది నౌన్, ఇక్కడ బ్రోకన్ అంటే V3 ఫామ్లో ఉంది, సో V3 ఫామ్లో ఉంది. ఇక్కడ ఇది ఆర్టికల్, ఓకేనా. ఆర్టికల్కి నౌన్కి మధ్యలో ఏముంది? ఒక వర్డ్ ఉంది, అది అడ్జెక్టివ్. సో మనం వర్బ్ అనుకోకూడదు, ఇది V3 ఫామ్లో ఉన్న అడ్జెక్టివ్, ఓకేనా. V3 ఫామ్లో మనం పాస్ట్ పార్టిసిపుల్ అంటాం. ఏమంటాం? పాస్ట్ పార్టిసిపుల్. V3 ఫామ్ని పాస్ట్ పార్టిసిపుల్ అంటాం, ఓకేనా. నెక్స్ట్ ద ఎగ్జైటింగ్ మూవీ కెప్ట్ మీ అవేక్. ఇక్కడ చూడండి ఎగ్జైటింగ్ V4 రూపంలో ఉంది, V4 రూపంలో. సో V4 రూపంలో ఉంటే దాన్ని ప్రజెంట్ పార్టిసిపుల్ అంటాం, ప్రజెంట్ పార్టిసిపుల్, ఓకేనా. ప్రజెంట్ పార్టిసిపుల్, ఈ ప్రజెంట్ పార్టిసిపుల్ రూపంలో ఉంది, ఇది అడ్జెక్టివ్, ఓకేనా. నెక్స్ట్ ఐ సా ఏ సింగింగ్ ప్యారెట్. ఇక్కడ చూడండి ప్యారెట్ నౌన్, ఓకేనా, ఆర్టికల్. సో ఏ ఆర్టికల్ ఇది ఇక్కడ మధ్యలో ఉండేది ఏదైతే ఉందో సింగింగ్ అడ్జెక్టివ్. నేను ఒక పాట పాడే ప్యారెట్ని చూశాను అని, పాట పాడే అంటే ప్యారెట్ని డిస్క్రైబ్ చేస్తుంది ఈ వర్డ్, అందుకే ఇది అడ్జెక్టివ్, ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ ట్రిక్ అండి, 6th ట్రిక్. సో ఈ ట్రిక్ చూడండి, ఈ ట్రిక్ కొంచెం మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఏం చేయాలంటే ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ఆ స్టేట్మెంట్ని మీరు క్వశ్చనింగ్ చేయవలసి ఉంటుంది మీకు అడ్జెక్టివ్స్ కావాలంటే. ఇప్పుడు ఒక స్టేట్మెంట్కి వాట్ కైండ్ అని మీరు క్వశ్చనింగ్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుందో చూడాలి. నెక్స్ట్ హౌ మెనీ, ఏదైతే స్టేట్మెంట్ ఉంటుందో ఆ స్టేట్మెంట్కి హౌ మెనీ అని మీరు క్వశ్చనింగ్ చేస్తే అక్కడ ఆన్సర్ ఏదైతే వస్తుందో ఆ ఆన్సర్ ఏవైతే వస్తుందో ఆ ఆన్సరే అడ్జెక్టివ్ అవుతుంది, ఓకేనా. ఆన్సర్ ఏమవుతుంది? అడ్జెక్టివ్ అవుతుంది. చూడండి విచ్ వన్, హూజ్, హౌ మచ్. సో ఇవన్నీ
ఇవన్నీ టైప్ ఆఫ్ అడ్జెక్టివ్స్లో నేను క్లియర్గా చెప్పాను. ఎవరైతే లెర్న్ విత్ శ్రీరామ్ క్లాస్ తీసుకున్నారో, అంటే యాప్లో మీరు క్లాస్ పర్చేస్ చేశారో వాళ్ళు టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పినప్పుడే నేను అడ్జెక్టివ్స్ క్లాస్ చెప్పాను. అడ్జెక్టివ్స్లో టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ ఉంటాయి. సో అవన్నీ ఇవి చెప్పాను. ఈ ఆ క్లాస్ చెప్పినప్పుడు ఈ ట్రిక్స్ చెప్పాను. ఇవి క్వశ్చనింగ్ ఎలా వేయాలి అనేది. సో ఇక్కడ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి ఎగ్జాంపుల్. హీ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్. ఇది ఒక స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ని మనం క్వశ్చనింగ్ చేయాలి. వాట్ కైండ్ ఆఫ్ పర్సన్. సో ఈ నౌన్ని తీసుకొని మనం క్వశ్చనింగ్ వాట్ కైండ్ అనే ఈ క్వశ్చన్ వర్డ్ని తీసుకొని ఈ నౌన్తో మనం చేస్తున్నాం అనమాట. వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఈజ్ హీ. అతను ఏ రకమైన పర్సన్ అని. సో చూడండి వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఈజ్ హీ అని ప్రశ్నించినప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది? ఇంటెలిజెంట్ అని వచ్చింది. ఇంటెలిజెంట్ పర్సన్. సో ఈ పర్సన్ అనేది నౌన్, ఈ ఇంటెలిజెంట్ అనేది ఏదైతే ఉందో అడ్జెక్టివ్ నౌన్ని క్వాలిఫై చేస్తుంది కాబట్టి. సో ఆన్సర్ మనకి ఏమొచ్చింది? ఇంటెలిజెంట్ వచ్చింది. సో ఇంటెలిజెంట్ అనేది ఇక్కడ ఆన్సర్ అడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ద హ్యాండ్ హ్యాస్ ఫైవ్ ఫింగర్స్. హ్యాండ్ అంటే చేతికి 5 వేళ్ళు ఉంటాయి అని చెప్పాడు. సో ఆ స్టేట్మెంట్కి ఇక్కడ చూడండి హౌ మెనీ ఫింగర్స్ డస్ ద హ్యాండ్ హ్యావ్. ఆ హ్యాండ్ ఎన్ని ఫింగర్స్ కలిగి ఉన్నాయి అనేది క్వశ్చన్ అనమాట. సో ఆన్సర్ 5 అని వచ్చింది. సో ఇదే అడ్జెక్టివ్. సో ఇక్కడ చూడండి నెంబర్ ఉంది కదా, ఇక్కడ మనము క్లియర్గా చెప్పాను క్లాసెస్లో. సో న్యూమరల్ అడ్జెక్టివ్స్ అని, సో న్యూమరల్ చాలా క్లియర్గా చెప్పాను. ఓకేనా? సో అవి మీరు ఒకసారి చూస్తే క్లాసెస్ మీకు బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి మోస్ట్ బాయ్స్ లైక్ క్రికెట్. మోస్ట్ బాయ్స్ లైక్ క్రికెట్. ఇక్కడ కూడా చూడండి హౌ మెనీ బాయ్స్ లైక్ క్రికెట్ అని ఉంది. హౌ మెనీ బాయ్స్ డూ లైక్ క్రికెట్. సో ఇక్కడ చూడండి ఆన్సర్ మోస్ట్ వచ్చింది. సో ఏమొచ్చింది ఇక్కడ? ఆన్సర్ మోస్ట్ వచ్చింది. ఇక్కడ మనము పర్టికులర్గా ఒక నెంబర్ చెప్తున్నాం. సో 5 అనేది ఆన్సర్ వచ్చింది. ఇక్కడ మోస్ట్ అంటే పర్టికులర్గా చెప్పలేం మనం. సో ఇండెఫినైట్ న్యూమరల్ అని చెప్పొచ్చు. ఇది డెఫినైట్ న్యూమరల్ అడ్జెక్టివ్. ఇది ఇండెఫినైట్ న్యూమరల్ అడ్జెక్టివ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే డెఫినెట్గా మనం చెప్పలేము కదా. సో కాబట్టి మోస్ట్ అంటే చాలామంది అని మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఐ డోంట్ లైక్ దట్ బాయ్. నాకు ఆ అబ్బాయి అంటే ఇష్టం లేదు. దీనికి క్వశ్చన్ విచ్ బాయ్ అని మనం ప్రశ్నించుకుంటే ఇక్కడ ఆన్సర్ చూడండి దట్ అనేది వచ్చింది. సో దట్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్. నేను డిమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ చెప్పాను. ఇది డిమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అనమాట. దట్, దిస్, దోస్, దీస్, ఇవి. దట్ చూడండి దిస్, దట్. దీనికి ప్లూరల్ దీస్, దోస్. ఇవి డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్గా పనిచేస్తాయి, డిమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్గా కూడా పనిచేస్తాయి. సో అవి నేను క్లియర్గా క్లాస్లో చెప్పాను. సో ఎవరైనా క్లాసెస్ పర్చేస్ చేసి చూడకుంటే ఇంకోసారి చూడండి క్లాస్ని. నెక్స్ట్ ఐ ఎట్ సమ్ రైస్. ఇక్కడ చూడండి నేను కొంత రైస్ని తిన్నాను. హౌ మచ్ రైస్ డిడ్ ఐ ఈట్. ఇక్కడ చూడండి సమ్. నెక్స్ట్ వీ హ్యావ్ హ్యాడ్ ఎనఫ్ ఎక్సర్సైజ్. హౌ మచ్ ఎక్సర్సైజ్ హ్యావ్ హీ హ్యాడ్. చూడండి ఆన్సర్ ఎనఫ్. నెక్స్ట్ ఇది అడ్జెక్టివ్ అవుతుంది. సమ్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్ దిస్ ఈజ్ మై కార్. హూస్ కార్ ఈజ్ దిస్. ఇది పొసెసివ్ అడ్జెక్టివ్. చూడండి మై కార్, మై అనేది ఇక్కడ ఏమవుతుంది? అడ్జెక్టివ్ అవుతుంది. సో పొసెసివ్ అడ్జెక్టివ్స్ చూడండి ఇక్కడ అవర్, యువర్, హిజ్, హర్, ఇట్స్, దేర్, ఇవన్నీ పొసెసివ్ అడ్జెక్టివ్స్. గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రొనౌన్స్ అనుకుంటాం, ఇవి పొసెసివ్ అడ్జెక్టివ్స్. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇది నేను కొన్ని సార్ట్అవుట్ చేసిన ట్రిక్స్ అండి, మీకోసం సార్ట్అవుట్ చేసిన ట్రిక్స్. సో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా. సో ఈ ట్రిక్స్ని అప్లై చేయండి. 1కి 2 ట్రిక్స్ అప్లై చేసి మీరు అడ్జెక్టివ్స్ని ఐడెంటిఫై చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.